హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఇన్స్టాగ్రామ్ లో జరిగే మోసం గురించి మాట్లాడుతున్నాం అండి. మనం నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ స్క్రోల్ చేసేటప్పుడు యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ లో ఎంత బాగా చూపిస్తారంటే మనం అవసరం లేని వస్తువు కూడా మనం దాన్ని ఆర్డర్ చేసి అంతగా ఎడిటింగ్ చేసి మనకు చూపిస్తారు. సర్లే చూపిస్తామని వెబ్సైట్ లో మనం వెళ్తాం. ప్రైస్ చూసి మన తల తిరిగిపోయిద్ది. అలా ఉంటది ప్రైస్. మార్కెట్ లో ఎక్కడో అది 1000 రూపాయలకి 1200కి దొరికే వస్తువు దాంట్లో 300కి 400కి తక్కువ చూపిస్తారు. మనం ఏమో తెలియకుండా దాన్ని ఆర్డర్ చేసేస్తాం. ఆ ఆర్డర్ చేసిన తర్వాత ఏం జరిగిద్దో నాతో జరిగింది మీరు చూడండి. ఇది నేను మిర్రర్ ఒకటి ఆర్డర్ పెట్టాను, జస్ట్ ఇప్పుడే వచ్చింది. నేను పెట్టిన సైజు ఇది వచ్చిన సైజు రెండు వేరు. అసలు ఈ సైజు ఎవడైనా ఆర్డర్ పెడతాడా? ఎవడు పెట్టడు. కానీ నేను పెద్ద సైజు ఆర్డర్ పెట్టాను, నాకు ఇది వచ్చింది. చిన్నపిల్లలు ఆడుకునే వస్తువు లాంటిది. చేతిలో మాత్రం ఇది పెద్దది కనిపిస్తుంది, కానీ అసలు దీంట్లో ఏం కనిపిస్తుంది? ఏం కనిపించదు. నేను పెట్టిన ఆర్డర్ చాలా పెద్దది. 299 తీసుకున్నాడు. 299 తీసుకున్నాడు. నేను ఆర్డర్ పెట్టాను. సరేలే బాగానే ఉంటుందని నేను ఓపెన్ చేసి చూస్తే నాకు ఇలా దొరికింది. సరేలే మనం ఏదో తప్పుగా వచ్చింది, మళ్ళీ ఆర్డర్ రిప్లేస్ చేద్దామని వెబ్సైట్ లోకి వెళ్తే దాంట్లో రిప్లేస్మెంట్ అనే ఆప్షనే లేదు. అసలు రిప్లేస్మెంట్ అనే ఆప్షనే దాంట్లో లేదు. గట్టిగా మాట్లాడితే ఒక్క ఆర్డర్ తప్ప దాంట్లో ఇంకా ఎటువంటి ఆప్షన్స్ లేనే లేదు, కనిపించడమే లేదు. అసలు మనకి ఈ సైజ్ వస్తుందని కూడా వాళ్ళు చెప్పలా. ఇది అసలు టోటల్ స్కామేనండి. ఇలా చూస్తే మీకు అర్థమైపోయింది ఏ సైజ్ వచ్చిందో ఏ సైజ్ రాలేదో అనేసి. ఫోన్ లో చూసినప్పుడు మనం చాలా పెద్ద సైజులు కనిపించాయి. చాలా అంటే చాలా పెద్ద సైజులు కనిపించాయి. ఇప్పుడు కూడా ఫోన్ లో పెద్ద సైజే కనిపిస్తుంటది, కానీ ఇది చిన్నపిల్లలు ఆడుకునే వస్తువు లాగా ఉంది. ఇది ఒక మిర్రర్ అండి, స్టిక్కర్ మిర్రర్ అంటారు దీన్ని. ఈ టైప్ లో మనకి ఇచ్చాడు. నాకు జరిగినట్టే ఇంకెవరికి జరగకూడదని ఈ వీడియో పెడుతున్నాను. దయచేసి ఇన్స్టాగ్రామ్ లో వచ్చే వస్తువు ఏదైనా సరే, ఇన్స్టాగ్రామ్ లో దొరికే ఏ వస్తువు అయినా సరే, మీరు ఏదో తెలియని వెబ్సైట్ లోకి వెళ్ళి తక్కువ రేట్లోకి వస్తుంది బాగా చూపిస్తున్నారని ఏది మీరు తీసుకోకండి. నాలాగే మీరు కూడా మోసపోతారు. అలాగే మన బట్టల్లో కూడా 200కే ప్యాంట్ వస్తుంది, 150 రూపాయలకే టీ షర్ట్ ఇచ్చేస్తున్నారు, 250 రూపాయలకే బ్యాగీ జీన్స్ ఇచ్చేస్తున్నారు అని ఏ వెబ్సైట్ లో పడితే ఆ వెబ్సైట్ లో మీరు వెళ్ళకండి. వాళ్ళు ఒక్కొక్కవేళ మీకు ఈ టైప్ ఇంత బాగా ఎడిటింగ్ చేసినా మీరు అర్థం చేసుకోవాలి, మార్కెట్ లో ఆ బట్టలు ఇంత ఈ వెరైటీ ఈ టైప్ లో దొరుకుతుంటే వీళ్ళు ఇంత తక్కువకి ఎలా ఇస్తున్నారని. ఒకవేళ మీకు ఎంతగా నచ్చితే మీరు డీప్ సెర్చ్ చేయండి. దాంట్లో ఏముందో ఏం లేదో మీకే అర్థమైపోయింది. రీప్లేస్మెంట్ మాత్రం దాంట్లో ఖచ్చితంగా ఉండదనే చెప్తున్నాను. ఓకేనా? ఖచ్చితంగా ఉండదు దాంట్లో. నేను మోసపోయినట్టు మీరు మోసపోకండి. ఇప్పుడు నాకు ఎందుకు పనికిరావు? ఈ పిల్లలు ఆడుకోవడానికి పనికి వస్తాయి, వేరే వాళ్ళకి ఎవరికి పనికిరాదు. మరి దీన్ని ఏం చేద్దాం ఇప్పుడు? ఓకే ఫ్రెండ్స్, మీరు ఇలాగ ఎవరు మోసపోకూడదనే మనం ఈ వీడియో తీసాం. జాగ్రత్తగా ఉండండి. ఓకే.